హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవార్లకి 9 ప్రత్యేకమైన వంటకాలని చేసి పెడతాం కదా. ఆ వంటకాలని నేను మన ఛానల్లో ఒక సిరీస్లా చేస్తున్నాను. రోజుకొక వంటకాన్ని పోస్ట్ చేస్తానండి. మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. డే 1 అయితే మనం కట్టు పొంగల్ని రెడీ చేసుకోవాలి. ఇవి చేసే విధానంలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. కుక్కర్లో అయితే చాలా బెటర్ అండి, ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పుతో పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు కొంచెం ద్వారగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అదే కప్పుతో రైస్ని వేసుకోండి. వేసాక ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ తీసేసి చక్కగా ఇలా డ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వలన అన్నం మెత్తపడినా కూడా మీకు పొడి పొడిగా విడివిడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 6 కప్పుల వరకు వేడి నీళ్ళని పోసుకోవాలి. మనం పప్పు వేయిస్తున్నప్పుడే పక్క స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకుంటే మనకి క్విక్గా అయిపోతుంది. 1 కప్పుకి 3 కప్పులండి. ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాం కదా, 6 కప్పులు వాటర్ పోసుకొని కొలత మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు విజిల్స్ ఇచ్చిన తర్వాత పూర్తిగా చల్లారాక స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. ఒక స్మాషర్తో కానీ గైడ్తో కానీ ఇలా మెదుపుకోవాలి చక్కగా. కొంచెం టైట్గా ఉంది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకోవాలండి. మనం ముందే వాటర్ని వేసామనుకోండి, స్టీమ్ అంతా బయటకు వచ్చి వాటర్ కుక్కర్లోంచి వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు కలుపుకోవాలి. ఇక్కడ నేను 200 ml వరకు వాటర్ని వేసాను. నాకు అర్జా తెలుసు కాబట్టి వేసానండి. మీరు అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది జారుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఇప్పుడు ఇలా వచ్చాక సిమ్లో పెట్టి దీన్ని ఇలా ఉంచేసి పక్క స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు నెయ్యి పోసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మిరియాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 20 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. దీంతోపాటు 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం జీడి పలుకుల్ని వేసుకొని వీటిని కూడా ఒక 20 సెకండ్స్ పాటు వేయించుకోండి. అంటే కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలండి. పోపు మాడితే మాత్రం కట్టు పొంగల్ పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేయించుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఇవన్నీ మళ్ళీ వేయించుకోండి. పోపు మనం ఎంత చక్కగా వేయించుకుంటే మనకి కట్టె పొంగల్ అంత టేస్ట్గా వస్తుందండి. ఈ పోపు వేయడంలోనే మనకి అసలు టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో గుప్పెడి కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇది చిట్టపట్లాడాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. వేసుకున్నాక స్టవ్ బంద్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పోపునంతా తీసుకెళ్ళి మనం పక్క స్టవ్ మీద కుక్కర్లో ఉడికిస్తున్నాం కదా రైసు పప్పు, అందులో వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి దిగాలి. అప్పుడే మనకి పొంగల్ చక్కగా కమ్మగా టేస్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ డే వంటకం పులిహోర నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. దాన్ని కూడా మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా వస్తుంది. ట్రై చేశాక కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.